శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఈరోజు గురువారం, పుష్యమి నక్షత్రం. సాక్షాత్తు జగద్గురు అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తనే స్వయంగా చెప్పిన భగవద్గీతలోని 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగము తెలుగులో తాత్పర్యం తెలుసుకుందాం. ఓం శ్రీ భగవానుడు పలికెను, ఓ కౌంతేయ, ఈ శరీరమును క్షేత్రము అని పేర్కొందురు. ఈ క్షేత్రమును గూర్చి ఎరింగిన వానిని క్షేత్రజ్ఞుడు అని తత్వము తెలిసిన జ్ఞానులు తెలుపుదురు. ఓ అర్జున, అన్ని క్షేత్రముల యందును క్షేత్రజ్ఞుడును అనగా జీవాత్మను నేనే అని తెలుసుకొనుము. క్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానము అనగా వికార సహిత ప్రకృతి మరియు నిర్వికార పురుషుల తత్వములను గూర్చి తెలుసుకున్నటయే జ్ఞానము అని నా అభిప్రాయము. క్షేత్రమనగానేమి, అది ఎట్లుండును, దాని వికారములు ఏవి, ఆ వికారములు దేని నుండి ఏర్పడినవి, అట్లే క్షేత్రజ్ఞుడు అనగా ఎవరు, అతని ప్రభావమేమి, ఈ వివరములను అన్నింటినీ సంక్షిప్తముగా తెలిపెదను వినుము. క్షేత్రజ్ఞుల తత్వములను గూర్చి ఋషులెల్లరును బహువిధములుగా వివరించిరి. వివిధ వేద మంత్రములను వేరువేరుగా తెలిపినవి. అట్లే బ్రహ్మసూత్ర పదములు కూడా నిశ్చయాత్మకముగా సహేతుకముగా తేటతెల్లముగా వించినవి. పంచమహాభూతములు అహంకారము, బుద్ధి, మూల ప్రకృతియు, అట్లే దశేంద్రియములు, మనస్సు, పంచేంద్రియ గ్రాహ్య విషయములు అనగా శబ్దస్పర్శ రూప రస గంధములు, ఇచ్ఛా, ద్వేషము, సుఖము, దుఃఖము, స్థూల శరీరము, చైతన్యము, ధృతి అను వికారములతో కూడిన క్షేత్రస్వరూపము సంక్షిప్తముగా పేర్కొనబడినది. తానే శ్రేష్ఠుడనను భావం లేకుండుట, డాంబికము లేకుండుట, అహింస, క్షమించు గుణము, మనోవాక్కుల యందు సరళత్వము, శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట, బాహ్యాభ్యంతర శుద్ధి, అంతఃకరణ స్థిరత్వము, మనశ్శరీరేంద్రియముల నిగ్రహము, ఇంద్రియముల యందు వైరాగ్యము, అహంకార రాహిత్యము, జన్మ మృత్యు జరా రోగముల యందు దుఃఖదోషములను పదే పదే దర్శించుట, భార్య, పుత్రులు, ఇల్లు, సంపదలు మున్నగు వానియందు మమతాసక్తములు లేకుండుట, ఇష్టానిష్ట వస్తు ప్రాప్తి వలన ఎట్టి మనోవికారములకును లోనుగాకుండుట, ఎల్లప్పుడూ సమభావముతో నుండుట, పరమేశ్వరుడనైన నాయందు అనన్య యోగము ద్వారా అవ్యభిచారిణీ భక్తి కలిగియుండుట, ఏకాంత పవిత్ర ప్రదేశమున వసించు ప్రవృత్తి కలిగియుండుట, విషయాసక్తులైన జనుల ఎడ ఆసక్తి లేకుండుట, ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్యస్థితుడైయుండుట, తత్వజ్ఞానమునకు ప్రతిపాద్యుడు భగవంతుడే అని ఎరుంగుట, ఇవి అన్నియును జ్ఞానప్రాప్తికి సాధనములు. దీనికి విపరీతమైనది అజ్ఞానము. అనాది అయిన పరబ్రహ్మయే తెలుసుకొనదగిన వాడు. అతనిని తెలుసుకొనుట వలన మానవుడు పరమానందమును పొందును. అతడు సదసత్తులకు అతీతుడు. ఆ పరమాత్మను గూర్చి సమగ్రముగా నీకు తెలుపుచున్నాను. ఆ పరమాత్ముని చేతులు, పాదములు, నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖములు సర్వత్రా స్థితములయ్యున్నవి. అతడు సర్వమును ఆవరించి ఉన్నాడు. అతడు ఇంద్రియ గ్రాహ్య విషయములను అన్నింటినీ ఎరిగినవాడు. కానీ వాస్తవముగా ఇంద్రియాదులకు అతీతుడు. ఆసక్తిరహితుడైనను సమస్త జగత్తును భరించి పోషించువాడు. అతడు నిర్గుణుడయ్యును ప్రకృతి సంబంధము వలన గుణానుభవములను కలిగియుండువాడు. చరాచర భూతములన్నింటికి బాహ్యాభ్యంతరముల యందు పరిపూర్ణముగా ఉండువాడు. చరాచర రూపుడును అతడే. అతి సూక్ష్మ రూపుడైనందున తెలిసికొన సఖ్యము కానివాడు. అతి దూరముగను అతి సమీపముగను స్థితుడై ఉండువాడును అతడే. పరమాత్మ ఆకాశము వలె విభజించుటకు వీలులేని ఒకే రూపమున పరిపూర్ణుడై ఉన్నను సమస్త చరాచర ప్రాణుల రూపములలో వేర్వేరుగా గోచరించుచున్నాడు. ఆ పరమాత్మయే సృష్టికర్త అయిన బ్రహ్మగా, పోషకుడైన విష్ణువుగా, లయకారకుడైన రుద్రునిగా తెలుసుకొనదగినవాడు.
ఆ పరబ్రహ్మ అన్ని జ్యోతులకును జ్యోతి, మాయాతీతుడును, జ్ఞానస్వరూపుడును, తెలుసుకొనదగిన వాడును, తత్వజ్ఞానము ద్వారా ప్రాప్యుడును అతడే. సర్వ ప్రాణుల హృదయములయందు విశేషముగా ఉండువాడును అతడే. ఇంతవరకు క్షేత్రమును గూర్చియు జ్ఞానమును గూర్చియు జ్ఞేయమును అనగా తెలుసుకొనదగిన పరమాత్మ స్వరూపమును గూర్చియు సంక్షిప్తముగా వివరించి తిని, ఈ తత్వమును సమగ్రముగా తెలుసుకొనిన నా స్వరూపమునే పొందును. ప్రకృతి పురుషుడు అను ఈ రెండును అనాది అయినవనియు, రాగద్వేషాది వికారములను త్రిగుణాత్మకములైన పదార్థములన్నీయును ప్రకృతి నుండియే ఉత్పన్నములైన బనియు ఎరుంగుము. కార్యకారణములకు ఉత్పన్నము చేయుటలో ప్రకృతియే హేతువనియు, సుఖదుఖములను అనుభవించుటలో జీవాత్మయే హేతువనియు చెప్పబడుచున్నది. పురుషుడు ప్రకృతిస్థుడై ప్రకృతి నుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థములను అనుభవించును. ఈ గుణ సాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమాధమ జన్మలకు కారణమగును. ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే. అతడు సాక్షిభూతుడగుట వలన ఉపద్రష్టయనియు, యథార్థ సమ్మితి నిచ్చువాడగుట వలన అనుమంత అనియు, అన్నింటినీ ధరించి పోషించువాడగుట వలన భర్త అనియు, జీవరూపములో భోక్త అనియు, బ్రహ్మాదులకు స్వామి అగుట వలన మహేశ్వరుడు అనియు, శుద్ధ సచ్చిదానంద ఘన స్వరూపుడగుట వలన పరమాత్మయనియు పిలువబడుచున్నాడు. ఈ విధముగా పురుషుని తత్వమును, గుణసహితమైన ప్రకృతి తత్వమును తెలుసుకొనినవాడు అన్ని విధములకు కర్తవ్య కర్మలను ఆచరించుచున్నప్పటికీ పునర్జన్మను పొందడు. కొందరు ఆ పరమాత్మను శుద్ధమైన సూక్ష్మ బుద్ధితో జ్ఞానయోగము ద్వారా తమ హృదయములయందు చూతురు. మరికొందరు యోగము ద్వారాను, మరికొందరు కర్మయోగము ద్వారాను ఆ పరమాత్మను దర్శింతురు. కానీ ఈ సాధక మార్గములను గూర్చి మందబుద్ధులు తత్వజ్ఞానము గల ఇతరుల నుండి విని తదనుసారముగా ఉపాసనలు చేయుదురు. ఈ శ్రవణ పరాయణులను మృత్యురూప సంసార సాగరము నుండి నిస్సందేహముగా బయటపడుదురు. ఓ అర్జున, ఈ స్థావర జంగమ ప్రాణులన్నీ క్షేత్రజ్ఞ సంయోగము వలననే ఉత్పన్నములగునని ఎరుంగుము. నస్వరములైన చరాచర భూతములయందు సమముగా స్థితుడై ఉన్న పరమేశ్వరుడు నాశరహితుడు. అట్టి పరమేశ్వరుని చూచువాడే నిజమైన ద్రష్ట. సమస్త ప్రాణులయందును సమభావముతో నుండు పరమేశ్వరుని సమత్వభావముతో చూచువాడు ఆత్మహంతకుడు కాడు. అనగా తనను తాను నాశము చేసుకొనువాడు కాడు. అందువలన అతడు పరమగతిని పొందును. సకల కర్మలు అన్ని విధములుగా ప్రకృతి ద్వారానే జరుగుచున్నవనియు, అకర్తయనియు ఎరింగినవాడు వాస్తవముగా చూచువాడు. వేర్వేరుగా గోచరించుచున్న ప్రాణులన్నీయును ఒకే పరమాత్మయందు స్థితమై ఉన్నవనియు, అట్లే అవి అన్నీయును ఆ పరమాత్మ నుండియే విస్తరించుచున్నట్లుగా ఎరింగిన పురుషుడు ఆ క్షణముననే సచ్చిదానంద ఘన పరబ్రహ్మను చేరును. ఓ అర్జున, నాశనరహితుడైన పరమాత్ముడు ప్రాణుల శరీరములందున్నప్పటికీ అనాది అగుట వలనను, నిర్గుణుడు అగుట వలనను ఎట్టి కర్మలకును కర్త కాడు. కనుక కర్మలతనిని ఏమాత్రమును అంటవు. సర్వత్రా వ్యాపించి ఉన్న ఆకాశము సూక్ష్మమగుట వలన వాటి గుణదోషములు దానికి అంటవు. అట్లే సకల ప్రాణుల దేహముల యందు స్థితమయ్యున్నాను ఆత్మ నిర్గుణమగుట వలన వాటి గుణదోషములు దానికంటవు. అర్జున, ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తు ప్రకాశితమునర్చుచున్నట్లు ఒకే ఆత్మ సర్వ ప్రాణుల యందును స్థితమై వాటి నన్నింటినీ ప్రకాశింపచేయుచున్నది. ఈ విధముగా క్షేత్రజ్ఞుల మధ్య గల అంతరమును కార్యసహిత ప్రకృతి నుండి విముక్తులగుటకు ఉపాయములను జ్ఞాననేత్రముల ద్వారా ఎరింగిన మహాత్ములు పరమగతిని పొందుదురు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రజ్ఞ విభాగ యోగో నామ 13వ సంపూర్ణం. పరమాత్మ అయిన ఆ శ్రీకృష్ణుని కీర్తన.
கோவிந்த கண்ணா கோபால கண்ணா மாதவ கண்ணா எங்கள் யாதவ கண்ணா. கோவிந்த கண்ணா கோபால கண்ணா மாதவ கண்ணா எங்கள் யாதவ கண்ணா. கோவிந்த ராமா கோபால ராமா மாதவ ராமா எங்கள் ரகுகுல ராமா. கோவிந்த ராமா கோபால ராமா மாதவ ராமா எங்கள் ரகுகுல ராமா. கோவிந்த கண்ணா கோபால கண்ணா மாதவ கண்ணா எங்கள் யாதவ கண்ணா. கோவிந்த சீதா கோபால சீதா மாதவ சீதா எங்கள் ரகுகுல சீதா. கோவிந்த சீதா கோபால சீதா மாதவ சீதா எங்கள் ரகுகுல சீதா. கோவிந்த கண்ணா கோபால கண்ணா மாதவ கண்ணா எங்கள் யாதவ கண்ணா. கோவிந்த ராதே கோபால ராதே மாதவ ராதே எங்கள் பிருந்தாவன ராதே. கோவிந்த ராதே கோபால ராதே மாதவ ராதே எங்கள் பிருந்தாவன ராதே. கோவிந்த கண்ணா கோபால கண்ணா மாதவ கண்ணா எங்கள் யாதவ கண்ணா. கோவிந்த கோபி கோபால கோபி மாதவ கோபி எங்கள் யாதவ கோபி. கோவிந்த கோபி கோபால கோபி மாதவ கோபி எங்கள் யாதவ கோபி. கோவிந்த கண்ணா கோபால கண்ணா மாதவ கண்ணா எங்கள் யாதவ கண்ணா. கோவிந்த ருக்குமா கோபால ருக்குமா மாதவ ருக்குமா எங்கள் யாதவ ருக்குமா. கோவிந்த ருக்குமா கோபால ருக்குமா மாதவ ருக்குமா எங்கள் யாதவ ருக்குமா. கோவிந்த கண்ணா கோபால கண்ணா மாதவ கண்ணா எங்கள் யாதவ கண்ணா. கோவிந்த குரு கோபால குரு மாதவ குரு எங்கள் யாதவ குரு. கோவிந்த குரு கோபால குரு மாதவ குரு எங்கள் யாதவ குரு. கோவிந்த கண்ணா கோபால கண்ணா மாதவ கண்ணா எங்கள் யாதவ கண்ணா. கோவிந்த தத்தா கோபால தத்தா மாதவ தத்தா எங்கள் ஆத்ரேய தத்தா. கோவிந்த தத்தா கோபால தத்தா மாதவ தத்தா எங்கள் ஆத்ரேய தத்தா. கோவிந்த கண்ணா கோபால கண்ணா மாதவ கண்ணா எங்கள் யாதவ கண்ணா. கோவிந்த நந்தா கோபால நந்தா மாதவ நந்தா எங்கள் சச்சிதானந்தா. கோவிந்த நந்தா கோபால நந்தா மாதவ நந்தா எங்கள் சச்சிதானந்தா. மாதவ நந்தா எங்கள் சச்சிதானந்தா.